ప్రస్తుతం స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో 12వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ అయితే బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. అయితే ఈ వారం ఎవరు కెప్టెన్సీ రేసులో ఉండకూడదని మీరు అనుకుంటున్నారో ఆ కంటెస్టెంట్ పేరు చెప్పి తగిన కారణాలు చెప్పాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఎప్పట్లాగే సందు దొరికితే చాలు దివ్య తనూజాని టార్గెట్ చేస్తుంది కదా, సో తనూజాని అయితే గనక నేను తీసేయాలనుకుంటున్నాను బిగ్ బాస్. ఎందుకు అంటే కెప్టెన్ అంటేనే ఇమ్యూనిటీ కాబట్టి తనూజాకి అవసరం లేదు కాబట్టి నేను తనని రేసులో నుంచి తొలగిస్తున్నాను అంటూ దివ్య చెప్పటంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు తనూజ కూడా షాక్ అయింది. అయితే తనూజ అంటుంది, నీకేదైనా పర్సనల్ విషయం ఉంటే నాతో గేమ్ ఆడి తేల్చుకో, అంతేగాని ఇలా అటాక్ చేయడం కాదు. ప్రతిసారి నువ్వు నన్ను టార్గెట్ చేస్తున్నావు, అది కూడా భరణి గారి విషయంలో. భరణి గారు నాకు ఎక్కువ ఇది చూపిస్తున్నారని ప్రేమని నీ మీద చూపించట్లేదని నువ్వు కుళ్ళిపోతున్నావు. ఒక విధంగా చెప్పాలి అంటే నువ్వు నేను ఈ వారం కెప్టెన్ అయ్యాను కాబట్టి నెక్స్ట్ వారం అవ్వకూడదని నువ్వు అంటున్నా కదా, మరి డెవన్ పవన్ ఎన్నిసార్లు అయ్యాడు? ఆల్రెడీ ఇమాన్యుయల్ కెప్టెన్ అయినా సరే నువ్వు ఇమాన్యుయల్ కోసం స్టాండ్ తీసుకొని కెప్టెన్ చెయ్యలేదా? చూస్తున్నారులే దివ్య నువ్వు చేసే నాటకాలన్నీ కూడా అంటూ తనుజ కూడా ఎక్కడ తగ్గలేదు మొత్తానికి దివ్య విషయంలో. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రతిసారి దివ్య సందు దొరికితే చాలు తనుజాని కెప్టెన్సీ నుంచి తొలగిచ్చేస్తుంది. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.